హాయ్ ఫ్రెండ్స్, ఈ గ్రౌండ్ ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవం, జనవరి 26 ఈ స్వతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15. ఇవన్నీ మనకు తెలిసినాయి ఫ్రెండ్స్. సార్, ఈ రెండు పండుగల్ని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్, పెరేడ్స్ పలకాలు, సంక్షేమ పథకాల శతకాలతో మన మంత్రులు అందరూ కలిసి పండుగను చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు ఫ్రెండ్స్. మన రాష్ట్రం విడిపోకముందు ఈ వేడుకలను ఉమ్మడి హైదరాబాద్లో జరుపుకునేవాళ్ళు ఫ్రెండ్స్. తర్వాత ఆంధ్రాగా తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో జరుపుకుంటే ఆంధ్ర వాళ్ళేమో విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిపారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ప్రభుత్వం ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని నిర్ణయించుకొని ఆ మున్సిపల్ స్టేడియాన్ని బాగా అభివృద్ధి చేసి ఏదో ఒక గొప్ప ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడించాలని సదుద్దేశంతో ఉందని చెబుతున్నారు ఫ్రెండ్స్. అందుకని అక్కడి నుంచి తీసి ఇప్పుడు ఈ గ్రౌండ్ రాజధాని నడుమొడ్డున ఈ గ్రౌండ్ని తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ జరపాలనే విషయాలు ప్రభుత్వం ఆలోచించి ఈ గ్రౌండ్ నిర్మాణం చేపట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు జనవరి 2026 గణతంత్ర వేడుకలు పెరేడ్ సంక్షేమ పథకాల శతకాలతో గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరపాలని ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ అంటే ఇది మంత్రులు మరియు హానరబుల్ జడ్జెస్ బంగ్లాలు ఎక్కడున్నాయో ఆ ప్రాంతంలో అనుకొని, మరియు ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు దగ్గరలో, మరి ఐకానిక్ టవర్స్ మరియు అసెంబ్లీ భవనాల్లో ఈ సముదాయాల నడిబొడ్డులో ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయటం జరిగి ఈ గ్రౌండ్ నిర్మిస్తున్నారండి ఫ్రెండ్స్. వాళ్ళు చెబుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో గణతంత్ర వేడుకలు ఇక్కడ జరపాలని ఈ గ్రౌండ్ నిర్వహించడానికి గ్రౌండ్ రెడీ చేస్తున్నారు అని తెలియవచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. వర్క్ ఫ్రెండ్స్, మొత్తం 20 ఎకరాల్లో మట్టిని తరలించి గ్రౌండ్గా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. శుభ్రంగా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం చాలా గ్రౌండ్గా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వేడుకలకు పోలీసు వాళ్ళు చాలా అత్యధికంగా వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారని మనకు ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఈ ఊడే ద్వారా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఫ్రెండ్స్, 2026 జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో జరపడం లేదు, మన రాజధాని అమరావతిలో జరుపుతున్నారని ఈ వీడియో ద్వారా ఈ గ్రౌండ్లో జరుపుతారని తెలియజేయడం అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.